హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో దివ్య భారతి గురించి చెప్పాలి అనుకుంటున్నాను. కొన్ని జీవితాలు ఎంతో అందంగా ప్రారంభమవుతాయి, కానీ విధి రాసిన ముగింపు మాత్రం అందరినీ కన్నీళ్లు పెట్టిస్తుంది. కొన్ని నక్షత్రాలు ఆకాశంలో ఎన్నో సంవత్సరాలు వెలుగుతాయి, కానీ కొన్ని నక్షత్రాలు కేవలం క్షణాలే మెరిసిన ప్రపంచం వాటిని ఎన్నటికీ మర్చిపోదు. అలాంటి అరుదైన నక్షత్రమే దివ్య భారతి. సాధారణ అమ్మాయిగా తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఆమె అతి తక్కువ సమయంలోనే భారతీయ సినీ పరిశ్రమలో సంచలనంగా మారింది. వరుస విజయాలు, కోట్లాది అభిమానులు, ప్రకాశవంతమైన భవిష్యత్తు అన్నీ ఆమె కాళ్ళ ముందు నిలిచాయి. కానీ విధి మాత్రం వేరే కథ రాసింది. కేవలం 19 ఏళ్ల వయసులో జరిగిన ఒక విషాద ఘటన దేశమంతా షాక్కు గురి చేసింది. ఆమె జీవితం ముగిసిపోయిన ఆమె నటన, చిరునవ్వు, సాధించిన విజయాలు ఎప్పటికీ కోట్లాది హృదయాల్లో సజీవంగానే ఉన్నాయి. అసలు దివ్య భారతి ఎవరు? ఆమె అంత వేగంగా స్టార్ ఎలా అయింది? ఆమె జీవితంలో జరిగిన సంఘటనలు ఏమిటి? ఈరోజు ఆమె జీవితంలోని విజయాలు, పోరాటాలు, ఇంకా భావోద్వేగ క్షణాలను తెలుసుకుందాం. దివ్య భారతి 1974వ సంవత్సరం ఫిబ్రవరి 25వ తేదీన భారతదేశంలోని ముంబైలో జన్మించారు. చిన్నప్పటి నుంచే ఆమెకు మోడలింగ్, నటనపై ఆసక్తి ఉండేది. తన అందం, ఆత్మవిశ్వాసంతో చిన్న వయసులోనే మోడల్గా గుర్తింపు పొందారు. సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టే ముందు అనేక ప్రకటనల్లో నటించారు. 1990లో తెలుగు చిత్రం బొబ్బిలి రాజాతో హీరోయిన్గా పరిచయం అయ్యారు. ఈ సినిమా ఘన విజయం సాధించడంతో తెలుగు ప్రేక్షకులకు ఎంతో చేరువయ్యారు. ఆ తరువాత వరుసగా తెలుగు, హిందీ చిత్రాల్లో నటిస్తూ తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగారు. 1992వ సంవత్సరం ఆమె కెరీర్లో అత్యంత విజయవంతమైనది. ఒకే ఏడాదిలో అనేక హిందీ సినిమాల్లో నటించి బాలీవుడ్లో అగ్ర కథానాయకుల జాబితాలో చేరిపోయారు. ఆమె నటించిన విశ్వాత్మ, షోలా ఔర్ శబ్నం, దీవానా వంటి చిత్రాలు భారీ విజయాలు సాధించాయి. ఆమె సహజ నటన, అందం, చలాకీతనం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అదే సమయంలో నిర్మాత అయిన సాజిద్ నడియాడ్వాలాను వివాహం చేసుకున్నారు. వ్యక్తిగత జీవితం ఆనందంగా సాగుతున్న సమయంలో అనుకోని విషాదం చోటు చేసుకుంది. 1993వ సంవత్సరం ఏప్రిల్ 5వ తేదీన కేవలం 19 ఏళ్ల వయసులో ముంబైలోని తన నివాసంలో జరిగిన ప్రమాదంలో దివ్యభారతి మరణించారు. ఆమె మరణం దేశవ్యాప్తంగా అభిమానులను తీవ్ర విషాదంలో ఉంచింది. ఆ సంఘటనపై ఎన్నో ఊహాగానాలు వచ్చినప్పటికీ అధికారిక దర్యాప్తులో అది ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా పేర్కొన్నారు. దివ్య భారతి జీవితం చాలా చిన్నదైనా ఆమె సాధించిన విజయాలు మాత్రం గొప్పవి. కేవలం 3 సంవత్సరాల సినీ ప్రయాణంలోనే భారతీయ సినీ పరిశ్రమలో చెరగని ముద్ర వేశారు. ఆమె నటించిన సినిమాలు, ఆమె చిరునవ్వు, ఆమె ప్రతిభ ఇప్పటికీ అభిమానుల హృదయాల్లో సజీవంగానే ఉన్నాయి. దివ్య భారతి కథ మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. జీవితం ఎంత చిన్నదైనా మన ప్రతిభ, కృషి, మంచి పేరు శాశ్వతంగా నిలిచిపోతాయి అని.